ఈరోజు మనం కొన్ని అత్యంత కీలకమైన ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఇన్సిడెంట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా భారత్కు సంబంధించినంత వరకు మన సెక్యూరిటీకి, ఇంటర్నేషనల్ ప్లేస్కి ముప్పు తెచ్చే అంశాలపైన, వాటికి భారత్ ఎలా రియాక్ట్ అయిందనే దానిపైన దృష్టి సారిద్దాం. ఈ ఇన్సిడెంట్స్ కేవలం మన పొరుగు దేశాలకే పరిమితం కాకుండా గ్లోబల్ పాలిటిక్స్లో అత్యంత పవర్ఫుల్ దేశాలైన అమెరికా, రష్యా వంటి దేశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. మొదటగా మన పొరుగు దేశం పాకిస్తాన్ అమెరికాకి ఒక పెద్ద ప్రతిపాదన చేసిందన్న వార్త ఇప్పటికే చాలా మందికి తెలుస్తుంటుంది. ఈ ప్రతిపాదన ప్రకారం అరేబియా సముద్రంలో, ముఖ్యంగా బస్నీ అనే ప్రాంతంలో అమెరికా కోసం ఒక అధునాతన ఓడరేవుని లేదా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి పాకిస్తాన్ రెడీగా ఉంది. ఈ వార్త వినగానే మనకు అనేక క్వశ్చన్స్ వస్తాయి. ఈ ప్రతిపాదన వెనక పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి? అమెరికా దీనిపై ఎలా రియాక్ట్ అవుతుంది? ముఖ్యంగా దీనివల్ల భారతదేశ ప్రాంతీయ భద్రతపై ఎలాంటి ప్రభావం పడుతుంది? భారత్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమెరికా వంటి గ్లోబల్ పవర్స్ దక్షిణాసియాలో తమ ప్రభావాన్ని నిలుపుకోవడానికి నిరంతరం ట్రై చేస్తున్నాయి. చాలామంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ప్రకారం భారతదేశాన్ని ఎప్పుడూ ఒక శక్తివంతమైన దేశంగా ఎదగనీయకుండా నిలువరించడానికి చిన్న చిన్న దేశాలని దాని చుట్టూ ఏర్పాటు చేశారని అంటారు. ఎందుకంటే భారతదేశం ఎప్పుడూ టాలెంట్ సెంటర్గా ఉంది. ఎకానమీ ఫాస్ట్గా పెరుగుతోంది. పెద్ద జనాభా ఉంది. ఇన్ని సవాళ్లు, ఆంక్షలు ఉన్నప్పటికీ మనం నిరంతరం డెవలప్ అవుతున్నాం. అందుకే అమెరికా వంటి దేశాలు ఈ ప్రాంతంలో ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇటీవల అమెరికా పాకిస్తాన్లోని ముఖ్య వ్యక్తులని తమ దేశానికి ఆహ్వానించింది. వారితో కలిసి మినరల్ అగ్రిమెంట్స్ చేసుకుంది. బంగ్లాదేశ్లో కూడా గతంలో అమెరికా ఇలాంటి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. షేక్ హసీనా తర్వాత దేశం విడిచి వెళ్లిపోయి బహిరంగంగానే అక్కడ ఒక కొత్త దేశాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయని ప్రకటించారు. మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి కూడా ఇలాంటి సన్నాహాలే జరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా ముందు నేరుగా ఒక ప్రతిపాదనే ఉంచింది. బస్నీ పోర్టు ప్రతిపాదన డీటెయిల్స్. పాకిస్తాన్ అరేబియా సముద్ర తీరంలోని బస్నీలో సుమారు $1.2 బిలియన్ వ్యయంతో ఒక కొత్త ఓడరేవుని అభివృద్ధి చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. పాకిస్తాన్ తన ఖనిజ వనరుల రవాణా, రాజకీయ, వ్యూహాత్మక పెట్టుబడుల కోసం ఈ ప్రాజెక్టుకి చాలా ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాకుండా ఈ చర్య చైనా యొక్క గ్వాదర్ పోర్టుపై తన పట్టుని మరింత బలపరుస్తుంది. సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని మరింత బలోపేతం చేస్తుంది. డీల్ వెనుకున్న నిజాలు. పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ మరియు అనేక ఉన్నతాధికారులు అమెరికా ముందు ఈ ప్రతిపాదనను ఉంచారు. కొత్త బస్నీ పోర్ట్ పాకిస్తాన్ ఖనిజ వనరులైన రేర్ ఎర్త్, రాగి, లిథియం మొదలైన వాటిని గ్లోబల్ సప్లై చైన్లో ఒక కేంద్రంగా మార్చాలని చూస్తోంది. దీని ద్వారా అమెరికా పెట్టుబడుల్ని ఆకర్షించాలి అనేది వారి ఉద్దేశం. ట్రంప్ స్వయంగా అధికారికంగా ఈ విషయాన్ని చాలాసార్లు అంగీకరించారు. అక్కడ $1 బిలియన్ కాదు, $1 ట్రిలియన్ వరకు కూడా ఖనిజాలు ఉండవచ్చని, వాటిని తీసి ప్రపంచమంతా అమ్ముకోవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం కీలకమైన ఖనిజాల సరఫరా చైనా చేతుల్లో ఉంది. చైనా చేతుల్లో ఉండడం వల్ల ట్రంప్ చైనాపై టారిఫ్లు విధించలేకపోతున్నారు. అందుకే ఆయన దృష్టి ఉక్రెయిన్ మరియు పాకిస్తాన్ వంటి దేశాలపై ఉంది. అక్కడి నుంచి ఆయన కీలకమైన ఖనిజాల్ని వెలికి తీయగలరు. ఆ తర్వాత భారత్, చైనా వంటి దేశాలపై ఇష్టానుసారంగా టారిఫ్లు విధించగలరు. భారత్కు ఎదురయ్యే సవాళ్లు. కానీ పాకిస్తాన్ ఈ ప్రతిపాదన వల్ల అరేబియా సముద్రంలో ఒక స్ట్రాటజిక్ ఇన్స్టెబిలిటీ ఏర్పడవచ్చు. గ్లోబల్ పొలిటికల్ సినారియో ప్రకారం భారతదేశానికి ఇది ఒక పెద్ద థ్రెట్ కావచ్చు. ఎందుకంటే అమెరికా ఇప్పటివరకు భారతదేశం చుట్టూ ఎటువంటి అధునాతన స్థావరాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీనికి భారతదేశ ఇంటర్నేషనల్ డిప్లొమసీ లేదా ఇండియన్ వన్ సెక్యూరిటీ కారణం. చైనా, పాకిస్తాన్ కలిసి చాలా కాలంగా పనిచేస్తున్నాయి. చైనా పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ని డెవలప్ చేసింది. దానిపై చైనాకి పూర్తి కంట్రోల్ ఉంది. ఇప్పుడు అమెరికాతో కలిసి కొత్త పోర్ట్ నిర్మించాలనే ప్రతిపాదనని చైనా ఎలా ఒప్పుకుంటుంది? చైనా ఎప్పుడూ అమెరికాతో కలిసి ఏ ప్రాజెక్టులోనూ జోక్యం చేసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే అమెరికా పాక్లో ఎంటర్ అయితే ఇద్దరూ ఒకరినొకరు, అంటే చైనా, పాకిస్తాన్ కలిసి భారతదేశంపై నిఘా పెట్టాలనే వారి అసలు టార్గెట్ పూర్తిగా దెబ్బతింటుంది. ఇటీవల జరిగిన పరిణామాల్ని బేస్ చేసుకుని పాకిస్తాన్ యొక్క సిపిఈసి ప్రాజెక్టుకి చైనా నిధులు నిలిపేసింది. ఫ్యూచర్లో అమెరికా ఈ పోర్టుని అభివృద్ధి చేసి ఉపయోగిస్తే హిందూ మహాసముద్రంలో దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. దీనివల్ల కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. దీని ఎఫెక్ట్ భారత్, ఇరాన్ మరియు గల్ఫ్ దేశాలపై నేరుగా పడుతుంది. భారత్ రియాక్షన్. ఒకవేళ ఈ ప్రతిపాదన ఓకే అయితే భారతదేశం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రెషర్ తీసుకురావడానికి ట్రై చేయాలి. ఒకవేళ భారత్ ఇందులో సక్సెస్ కాకపోతే రెండో ఆప్షన్ ఆర్ఐసి కూటమి. ఈ 3 దేశాలు కలిసి ఉంటేనే ట్రంప్కి తాను ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడో అర్థమవుతుంది. భారత్ ఇప్పటికే పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేసింది. ఈ దేశాలు తమ పద్ధతులు మార్చుకోకపోతే భారత్ అంతర్జాతీయంగా తీవ్రమైన డిప్లొమాటిక్ యాక్షన్స్ తీసుకుంటుంది అని, అది అమెరికాకే అర్థమయ్యేలా చేస్తుందని స్పష్టం చేసింది. నెక్స్ట్ అప్డేట్ పాకిస్తాన్ నుంచి వస్తోంది.
కొన్ని రోజుల క్రితం భారత మిలిటరీ చీఫ్ ద్వివేది పాకిస్తాన్కు మ్యాప్ నుంచి తుడిచేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. దీనికి కారణం పాకిస్తాన్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనవసరమైన ప్రకటనలు చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, వారి వద్ద ఎటువంటి ప్రూఫ్స్ ఉండవు. అందుకే ఏ విషయంపైనైనా ఏమైనా మాట్లాడేస్తారు. భారతదేశం మిమ్మల్ని మ్యాప్ నుంచి మాయం చేస్తామని చెప్పినప్పుడు వారికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు వారి సైన్యాధిపతి భవిష్యత్తులో 2 దేశాల మధ్య ఏదైనా యుద్ధం జరిగితే అది చాలా వినాశనకరమైనదిగా ఉంటుందని, తాము చాలా సమర్థులమయ్యామని, ప్రపంచంలోని అన్ని ఆధునిక ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని, ఏ సమయంలో అయినా ఏ దేశానికైనా సమాధానం ఇవ్వగలమని అన్నారు. పాకిస్తాన్ ఈ విధంగా ఎందుకు ఎక్సైట్ అవుతోందో మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే అమెరికా సపోర్ట్ వారికి ఉంది. కానీ ఆ చేయి ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అమెరికా కేవలం తన బెనిఫిట్స్ కోసం మాత్రమే ఫ్రెండ్షిప్ లేదా శత్రుత్వాన్ని కొనసాగిస్తుంది. కానీ ఈ విషయం పాకిస్తాన్కి తెలియదు. అవును, వారికి కొన్ని అణు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ అప్పుడు భారతదేశాన్ని ఒత్తిడి చేసి ఆపరేషన్ సింధూర్ని ఆపకపోయింటే బహుశా వారికి ఈరోజేమీ మిగిలుండేది కాదు. ప్రపంచం నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మన సైన్యంపై మనకి పూర్తి నమ్మకం ఉంది. నెక్స్ట్ అప్డేట్ UNHRC ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి గురించి. ఇటీవల జరిగిన 60వ సెషన్లో పాకిస్తాన్ని భారతదేశం గట్టిగా నిలదీసింది. నిజానికి భారతదేశం తరపున శాశ్వత మిషన్ కౌన్సిలర్ ఎస్ మొహమ్మద్ హుస్సేన్ పాకిస్తాన్ విధానాన్ని ఎండగట్టారు. పాకిస్తాన్ ప్రతిసారి భారతదేశంలో మానవ హక్కులు, మైనార్టీలు మరియు అనేక రకాల ప్రభుత్వ ప్రేరేపిత వేధింపులు, వివక్షత వంటి వాటిపై ఆరోపణలు చేస్తోంది. అంతేకాక నువ్వు చేసేదానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఈ సమాధానం పాకిస్తాన్ డబుల్ స్టాండర్డ్స్ని స్పష్టంగా ఎత్తి చూపింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశం తన సార్వభౌమాధికారాన్ని, అంతర్గత విషయాలపై జోక్యం చేసుకోవద్దని పాకిస్తాన్కు క్లియర్గా చెప్పింది. భారతదేశం తన అంతర్గత వ్యవహారాలపై విదేశీ జోక్యాన్ని ఎప్పుడూ సహించదు. పాకిస్తాన్ పదే పదే చేసే అనవసర ఆరోపణల్ని తిప్పికొట్టడమే కాకుండా ప్రపంచానికి భారతదేశం ఒక బాధ్యతాయుతమైన దేశమని, తన పౌరుల హక్కుల్ని గౌరవిస్తుందని మెసేజ్ని పంపింది. మత స్వేచ్ఛ, మైనార్టీ హక్కుల విషయంలో భారత్ ఎంత పటిష్టంగా ఉందో, పాకిస్తాన్లో మైనార్టీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కూడా పరోక్షంగా ఈ సమాధానం వెల్లడించింది. లాస్ట్ అప్డేట్ ఏంటంటే, పాకిస్తాన్ మరియు అమెరికా యొక్క ఈ ప్లాన్లపై భారతదేశం నీళ్లు చల్లడానికి సిద్ధంగా ఉంది. భారతదేశం రష్యాతో కలిసి ఒక పెద్ద ప్లాన్ వేస్తోంది. దీనివల్ల ఫ్యూచర్లో పాకిస్తాన్ దానంతటదే సెట్ అవుతుంది, వెనక్కి తగ్గుతుంది. మరియు ఈ ప్లాన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే భవిష్యత్తులో మనం అమెరికాను కూడా హెచ్చరించగలం. అప్డేట్ ఏంటంటే, భారతదేశం మరియు రష్యా భాగస్వామ్యంతో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క ఒక లేటెస్ట్ వెర్షన్ డెవలప్ చేస్తోంది. దీని వేగం 4.5 మ్యాక్ ఉంటుంది. ఈ ప్రాజెక్టును డెవలప్ చేయడానికి దాదాపు $800 మిలియన్ ఖర్చు అవుతుంది. ప్రస్తుత బ్రహ్మోస్ వేగం మ్యాక్ 3 కాగా ఇప్పుడు 1.5 మ్యాక్ వేగం మరింత పెరగనుంది. కొత్త వేరియంట్ 4.5 మ్యాక్ అంటే గంటకు 5500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ప్రాజెక్టు 2030 నాటికి రెడీగా ఉంటుంది. దీంతో మనం నేరుగా చైనా యొక్క DF-26 వంటి క్షిపణులకి సవాల్ విసరబోతున్నాం. బ్రహ్మోస్ భారతదేశ రక్షణ రంగంలో ఒక గేమ్ చేంజర్. దీని అప్గ్రేడ్ వెర్షన్ భారతదేశ సైనిక శక్తిని గణనీయంగా పెంచుతుంది. ఇది కేవలం పాకిస్తాన్కు మాత్రమే కాదు, హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తున్న చైనాకు కూడా ఒక క్రిస్టల్ క్లియర్ మెసేజ్. ఈ అగ్రిమెంట్ రష్యాతో భారతదేశం యొక్క బలమైన రక్షణ సంబంధాలను కూడా నొక్కి చెబుతుంది. బ్రహ్మోస్ క్షిపణులు వాటి వేగం, ఖచ్చితత్వం మరియు నాశనం చేసే కెపాసిటీ ఉండడం వల్ల ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన క్షిపణుల్లో ఒకటిగా మారింది. దీని వేగం 4.5 మ్యాక్కి పెరగడం అంటే శత్రు రక్షణ వ్యవస్థలు దీన్ని అడ్డగించడం దాదాపు ఇంపాసిబుల్. ఇది భారతదేశం యొక్క క్రిటికల్ డిటరెన్స్ కెపాసిటీని గణనీయంగా పెంచుతుంది. భారతదేశం తన పొరుగు దేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్ళని ఎదుర్కోవడమే కాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ రక్షణ ఒప్పందాల్ని ఉపయోగిస్తోంది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కలిసి క్వాడ్ కూటమిని బలోపేతం చేయడం ద్వారా హిందూ మహాసముద్రంలో చైనా దూకుణ్ణి అరికట్టాలని చూస్తోంది. బస్నీ పోర్ట్ వంటి అమెరికా ప్రయత్నాలకి ఇది పరోక్షంగా ఒక స్ట్రాటజికల్ ఆన్సర్ కావచ్చు. భారతదేశం రక్షణ ఉత్పత్తుల విషయంలో ఆత్మనిర్భర్ భారత్ టార్గెట్ని అచీవ్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తోంది. బ్రహ్మోస్ వంటి క్షిపణుల్ని దేశీయంగా డెవలప్ చేయడం, ఇంటర్నేషనల్ కోఆపరేషన్, అధునాతన ఆయుధాలను తయారు చేయడం వల్ల విదేశీ దేశాలపై ఆధారపడడం తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో భారతదేశ భద్రతకు చాలా కీలకం. భారతదేశం ఇరాన్, UAE, సౌదీ అరేబియా వంటి దేశాలతో తన సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులు, పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్ మరియు బస్నీ పోర్ట్ ప్రతిపాదనలకి ప్రత్యామ్నాయంగా భారతదేశానికి స్ట్రాటజీలు వేస్తోంది. ఈ అన్ని ఇన్సిడెంట్స్ని పరిశీలిస్తే భారతదేశం తన భద్రత, ఇంటర్నేషనల్ లెవెల్లో తన ప్లేస్ని కాపాడుకోవడానికి చాలా యాక్టివ్గా పనిచేస్తోందని స్పష్టమవుతోంది. మన పొరుగు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్ళని
దౌత్యపరంగా సైనికపరంగా ఎదుర్కొంటూ ఇంటర్నేషనల్గా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. అమెరికా వంటి పెద్ద శక్తులతో సంబంధాల్ని స్ట్రాంగ్ చేసుకుంటూ రష్యా వంటి లాంగ్ టైమ్ ఫ్రెండ్స్తో తన డిఫెన్స్ పార్ట్నర్షిప్ని బలోపేతం చేసుకుంటోంది. ఫ్యూచర్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. కానీ ఒకటి మాత్రం క్లియర్, భారతదేశం ఒక బలమైన డెసిషన్ మేకింగ్ పవర్గా, గ్లోబల్ పవర్గా ఎదుగుతోంది.